ఇస్తే ఈ ప్రజలను మేము మోసం చేస్తూ ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి వద్దంటే మేము ఆగడం ఏంటి అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది సార్. ఇప్పుడు పవన్ గారు సార్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైనాట్ 175 అనేటువంటి ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అవును, వాస్తవంగా ప్రజలందరికీ తెలుసు ప్రజాస్వామ్యంలో 175కి 175 ఎవరికి వస్తాయని చెప్పి ఎవరు ఊహించరు, ఆ మాట కూడా అనరు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా తనే అధ్యక్షుడిగా ఉంటానని చెప్పి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ దగ్గర కూడా పంపించాడు. ఇవన్నీ విధానాలు చూస్తుంటే ఏంటంటే ఈ నియంత్రత పోకడకి ఇవన్నీ కూడా దర్పం పడుతున్నాయండి. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎప్పుడు కూడా ఏంటంటే తను బాగుండాలి, ఎవరు ఏమైపోయినా పర్లేదు, అది ప్రజలు కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు. ఆ యాటిట్యూడ్ ప్రకారమే ఒక అబద్ధాన్ని ఎలక్షన్ ముందర ప్రజల్లోకి తీసుకెళ్లారు. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంట తలలు నిమురుతూ ఇవన్నీ తీసుకెళ్లిన తర్వాత అరే ఇంకేముందరా ఇతను డ్రామాలు వేస్తున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగింది వీళ్ళందరి మీదే కదండి. అవును, ఈ కులాల మీదే కదా. ఏమైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు, ఏదైనా ఇష్యూ చేసినప్పుడు కూడా వాళ్ళని వ్యక్తిత్వ హననం చేసేటట్టు మాట్లాడటం. ఇప్పుడు కొత్తగా బీసీ కార్డు తీస్తా ఉన్నారు, బీసీలు అని చెప్పేసి వాళ్ళ పైన. అదే నేను చెబుతున్నా సార్, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏమీ కనపడవు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు చట్టాలు ధర్మం న్యాయం ఇటువంటివి ఉండవు. ఈయన ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత చట్టాల గురించి చాలా అద్భుతంగా చెబుతూ ఉన్నాడు. న్యాయం ధర్మం అంటూ ప్రెస్ మీట్లలో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు కదండి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా కానీ ప్రజల బాగోగుల గురించి మాట్లాడాడా? ఆయన అధికారంలో ఉన్నప్పుడు పరదాలు అడ్డం పెట్టుకుని పోయేవాడండి. పట్టలు అడ్డం పెట్టుకుని పోయేదండి. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఎందుకు భయపడ్డాడు అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వం అది. తీరా అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఆయనకి ప్రజలు కావాలి, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు బాగుండా కూడా లేనట్టు ఆయన ఊహాజనితంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు చూడొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మధ్యకాలంలో తెనాలి కావచ్చు, అదేవిధంగా రెడ్డపాళ కావచ్చు, ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్ ని పెంచి పోషించాడండి. ఎవరైనా కానీ ఒకళ్ళు ఏదైనా ఇబ్బందికరమైనటువంటి ఇప్పుడు సమాజానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయపడతారు. జగన్మోహన్ రెడ్డికి అదేం లేదండి. ఎవరైతే గంజాయి మత్తులో ప్రజల్ని ఇబ్బంది పెట్టారో, ఒక విధంగా చెప్పాలంటే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నేను ఊతమిస్తాను, మీకు నేను సపోర్ట్గా ఉంటానంటే ప్రజలు ఏమనుకుంటారండి? బహిర్గతంగా నేను అదే అనేది. వాళ్ళ నాయకులతో పాటు ఇతను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రఫ్ అనే వ్యాఖ్యలు తను సమర్థించుకుంటున్నాడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి. అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలండి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రజల యొక్క ఏదైతే ప్రజలకు అన్యాయం నష్టమేమైనా జరిగితే వాస్తవంగా పాలకపక్షం వాళ్ళ యొక్క లోపాలని ఆయన శుతిమెత్తంగా తీసుకెళ్లి అసెంబ్లీలో ప్రస్తావించాలి. అసలు నాకు అసెంబ్లీ అవసరం లేనప్పుడు నీకు ఆ ఎమ్మెల్యే హోదా ఎందుకండి? రాజీనామా చేయొచ్చుగా. మీ 10 మంది ఎమ్మెల్యేల చేత నువ్వు కాక అదే కదా సార్, ఇప్పుడు వెళ్ళగలుగుతారా? ఇప్పుడు మీరు మేము ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళగలమా? ఇక్కడ మీరు ఇంట్రోలో కూడా చెప్పుకుంటూ వచ్చారు, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తప్ప మిగిలిన వాళ్ళలో చాలా మంది అసెంబ్లీకి వెళ్ళాలనేటువంటి ఉత్సుకత ఉంది. ఎందుకంటే వాళ్ళు కాన్స్టిట్యూన్సీలో తిరిగినప్పుడు ప్రజలు అడుగుతున్నారండి, మా చేత ఎన్నుకోబడి మీరు ఎక్కడ తిరుగుతారు ఏందండి? మా ఇప్పుడు రైతుల సమస్యలు ఉన్నాయి, ఇదిగో ఈ విధంగా ఉన్నాయి, ఏమనుంటే మీరు అక్కడ మాట్లాడండి, ఇక్కడ మాట్లాడేది అని నిలదీస్తున్నారు. దానికి వీళ్ళందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాట్లాడితే నాకు ప్రతిపక్ష హోదా కల్పిస్తే మాత్రమే వెళ్తానని నేను అన్నాను. అది ప్రతిపక్ష హోదా ఇయ్యాలి నాకు అని అంటున్నాడు. ఇక్కడ ఇంకో అంశం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఢిల్లీలో 25 ఎంపీలు ఉన్నా కానీ నేను ప్రస్తుతం బీజేపీ వాళ్ళకి తగినంత బలం ఉంది కాబట్టి నేను ఏం చేయలేను, వాళ్ళని బతిమలాడుకుంటారు అన్నాడు. అలాగే నీకు ఇక్కడ బలం లేదు ఆంధ్రప్రదేశ్లో, చంద్రబాబు గారిని బతిమలాడుకో, నాకు ప్రతిపక్ష హోదా ఏంటండి, ప్రజా సమస్యల మీద ప్రస్తావిస్తాను అని అడిగితే ఏమో కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇచ్చిద్దేమో. హోదా ఎందుకు సార్, సమయం ఇస్తా అన్నారు కదా. నేను కాదు సార్, నేను అనేది ఏంటంటే అతను మాట్లాడే విధానాన్ని చెబుతున్నా. ఇక్కడ కూడా నువ్వు బతిమలాడుకో, ప్రజల పక్షాన్ని నేను పోరాడతానని. అంతేకాని రఫా తలకాయలు నరికేస్తాము, గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలకాయలు తీసేస్తాం అన్నట్టు ఉంటే ఎవరు ఆక్షేపిస్తారండి? ప్రజాస్వామ్యంలో ఉండడం. ఆర్టికల్ 19 ప్రకారం ప్రతివాడికి మాట్లాడే స్వేచ్ఛ ఉండిద్ది. ఆర్టికల్ 19లో 2A ప్రకారం ఎవరైతే సమాజాన్ని ఒక విధంగా ఘర్షణకు ప్రేరేపిస్తారో వాళ్ళ మీద శిక్షలు కూడా ఉంటాయి. ఇది తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి. కాబట్టి నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ప్రజాస్వామ్యం అన్నా కానీ ప్రజల యొక్క ఏదైనా కానీ విలువలతో సంబంధించిన వ్యవహారాలన్నా ఆయనకు నచ్చవు. కాబట్టే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న నీకు గుడివాడ జరిగిన ఇష్యూ కూడా ఒక బీసీ అని రుతున్నారు. ఇక్కడ
బూతులు తిట్టి రెచ్చగొడితే బీసీ ఏందండి ఇక్కడ? ఉమ్. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు బీసీ అయినా, మైనార్టీ అయినా, ఎస్సీ ఎస్టీ అయినా ఒకటే. అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఫస్ట్ నుంచి కూడా ఒక అలవాటు, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు బీసీల మీదో, ఎస్సీల మీదో, మైనార్టీల మీద నెట్టేసి తన పబ్బం గడుపుకోవటం. కాబట్టే ఈరోజు ప్రజాస్వామ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మాకు వద్దు అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో తీర్పిచ్చారు. అయినా కానీ మరి ప్రాంతాల మధ్య, కులాల మధ్య రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఏదో ఒక విధంగా పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఈరోజు మీరు ఇంట్రోలో ప్రస్తావించినట్టు ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే వచ్చి అసెంబ్లీలో ప్రస్తావించండి, అసెంబ్లీలో చెప్పండి, ఇదిగోనండి మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు ఈ లోపాలు ఉన్నాయి, ఇదిగోనండి మీరు హామీలు ఇచ్చారు, ఈ హామీలు నెరవేర్చలేదని చెప్పొచ్చు కదా. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వాలు ఏం లేదండి, ఇచ్చిన హామీలు ఒక్కోటి నెరవేరుస్తూ వస్తున్నారు. ఏ పథకం సరే, ఎప్పుడు వచ్చిందో అయినా కానీ కేటాయిస్తా ఏదైనా ఉంటున్నారు. ఆలస్యమైనా కానీ ఆలస్యమైన చట్టసభల్లోకి వచ్చి మాట్లాడాలి కదా. అసలు చట్టాలంటేనే విలువ లేని వాడికి చట్టసభల గురించి అవగాహన ఎక్కడుందండి? ఉమ్. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కానీ మరి చట్టసభల ప్రస్తావన కానీ, చట్టాల గురించి కానీ ఏమి గుర్తురావు. తనకి ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు అప్పుడు న్యాయాలు, చట్టాలు, న్యాయస్థానాలు గుర్తు వస్తాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రజలకు జగన్మోహన్ రెడ్డి అవసరం లేదని తీర్పిచ్చారు. ఇక్కడ అవసరం లేదన్నప్పుడు ప్రజలకు నువ్వు ఏ విధంగా అవసరమో నిరూపించుకోవాలి, నీకు అవకాశం ఉంది. అంతేకాని నువ్వు రఫరఫ అంటూ మామిడికాయలను దొక్కిస్తాం, తలకాయలను దొక్కిస్తాం ఈ విధంగా చేస్తే